వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆ యువకుడు చూడటానికి అందంగానే ఉంటాడు. అందరితోనూ అన్యోన్యంగా కూడా ఉంటాడు. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆ యువకుడు ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా చేరాడు. అయితే రోజు రోజుకి ఏజ్ పెరుగుతున్నా పెళ్లి సంబంధాలు మాత్రం కుదరడం లేదు. తనకంటే చిన్న వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అవుతుంటే ఆవేదన చెందాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన అతడు అక్కడి వాతావరణం చూసి తీవ్ర మనస్తాపం చెందాడు. పెళ్లి లేని బతుకు వ్యర్థం అనుకున్నాడు. జీవితంపై విరక్తి చెందాడు. పెళ్లి వేడుక నుంచి నేరుగా వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రామ్నగర్ బంధంకు చెందిన చెల్లా కళ్యాణ్ అనే యువకుడికి 27 ఏళ్లు. సమీపంలోని ఓ రైస్ మిల్లో ఇటీవలే అకౌంటెంట్గా చేరాడు. మంచి జీవితం హాయిగానే సాగుతోంది. కానీ పెళ్లి మాత్రం కుదరడం లేదు. తనకంటే చిన్న వాళ్లకు కూడా పెళ్లిళ్ళు కుదరడంతో మనోవేదన చెందేవాడు. మంచి సంబంధం కోసం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వెతుకుతూనే ఉన్నారు. అయితే గురువారం ఓ పెళ్లి వేడుకకు హాజరైన కళ్యాణ్ అక్కడి వాతావరణం చూసి పెళ్లి లేని జీవితం వ్యర్థమని భావించాడు. జీవితంపై విరక్తి చెందాడు. బతికి ఉండి వేస్ట్ అనుకున్నాడు. అటు నుంచి అటే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. రైలు కింద తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. గమనించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చేతికి అంది వచ్చిన కొడుకు శనికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నామని బోరుమంటున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. నీకు ఏం తొందర వచ్చింది బిడ్డ అంటూ గుండెలు బాదుకుంటూ రోధించారు. ఏది ఏమైనా పెళ్లి జీవితం కాదని తెలుసుకోలేకపోయిన కళ్యాణ్ తొందరపడ్డాడు అంటున్నారు బంధుమిత్రులు.